గడ్డపై ఆస్ట్రేలియా మీద ఆడాలంటే మిగతా జట్లన్నీ వణికిపోతూ ఉంటాయి. అక్కడి పేస్ పిచ్ల మీద అరివీర భయంకరమైన ఆసీస్ బౌలర్లను తట్టుకొని పరుగులు చేయాలంటే ఎలాంటి దిగ్గజ ఆటగాళ్లకైనా కష్టమే. అలాంటిది నూనూగు మీసాల కుర్రాడు ఇప్పుడు ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే అతడు మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతడెవరో కాదు, మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన నితీష్ టీమిండియా ధృవతారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ స్థానంలో బరిలోకి దిగిన నితీష్ కుమార్ వాషింగ్టన్ సుందర్ సహాయంతో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. అంతేకాకుండా 171 బంతుల్లో టెస్ట్ కెరీర్లో తొలి శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన 3వ అతిపిన్న వయస్కుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ తొలి బంతి నుంచి నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సెంచరీతో నితీష్ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. మహమ్మద్ అజరుద్దీన్ నుంచి వెరీ స్పెషల్ లక్ష్మణ్ వరకు కంగారు టీంను వణికించడంలో తెలుగు ఆటగాళ్లు ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా లక్ష్మణ్ పేరు చెబితేనే ఆసీస్ వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పుడు అతడి వారసత్వాన్ని మరో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఈ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కడమే గొప్ప విషయం అనుకుంటే దిగ్గజ ఆటగాళ్లను తలదన్నేలా ఆడుతూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కి వస్తూ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటూ ప్రత్యర్థి ఆటగాళ్లతో సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ తెలుగోడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున బరిలోకి దిగిన నితీష్ కుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు T20 జట్టులో చోటు కల్పించారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో ఆల్రౌండర్ ప్రతిభ కలిగిన నితీష్ కుమార్ ఆస్ట్రేలియా టూర్లో చోటు దక్కించుకోవటమే కాకుండా తొలి టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో ప్రతిభ చాటుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ తానున్నానంటూ బరిలోకి దిగి జట్టుకు అండగా ఉంటున్నాడు. ఈ సిరీస్లో 3 సార్లు 40లో అవుట్ కావడంతో అర్ధ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక మెల్బోర్న్ టెస్ట్లోనూ యశస్వి జైస్వాల్ మినహా టాప్ ఆర్డర్ విఫలమైన వేళ మళ్లీ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు కెరీర్లో తొలి శతకం సాధించి రికార్డు నెలకొల్పాడు. భారత్పై భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్పై పట్టు సాధించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై ఈ తెలుగోడు నేలు చల్లాడు. నితీష్ కుమార్ సెంచరీ సాధించిన సమయంలో కెమెరాలన్నీ పోడియంలో కూర్చున్న ఓ వ్యక్తినే చూపించాయి. అతడి కళ్ళల్లో నుంచి ఉబ్బికి వస్తున్న ఆనంద భాష్పాలు క్రికెటర్లు, కామెంటేటర్లతో పాటు ప్రేక్షకులను సైతం భావోద్వేగానికి గురిచేశాయి. ఇంతకీ అతనెవరో తెలుసా? నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు సంస్కారవంతుడిగా ఎదిగి సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నప్పుడు అన్న పెద్దల మాట తన విషయంలో నిజం కావడంతో ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు తొలి సెంచరీ సాధించిన సమయంలో ఆయన చేసుకున్న సంబరాలు నెటింట వైరల్ గా మారాయి. ఆ వీడియో చూసిన వారంతా ఇది కదా నిజమైన పుత్రోత్సాహం అంటూ కామెంట్లు పెడుతున్నారు.